ఈ సార్దిస్ సంఘానికి హిస్టరీ ప్రూవ్ చేస్తుంది. ఆఫ్టర్ కాన్స్టంటైన్ అనే ఎంపరర్ ఎప్పుడైతే రక్షించబడ్డాడో తను చేసిన ఒక పెద్ద తప్పు ఏంటి తెలుసా? నువ్వు క్రైస్తవుడు అవ్వాల్సిందని రూల్ పెట్టేశాడు. కానీ రక్షణ లేని క్రైస్తవత్వం ఏమైనా ప్రయోజనం ఉందా? యూ హ్యావ్ టు బిలీవ్, యూ హ్యావ్ టు రిపెంట్, యూ హ్యావ్ టు కన్ఫెస్ యువర్ సిన్స్, గెట్ వన్ విత్ గాడ్, సీక్ పీస్ విత్ గాడ్, గెట్ ఇన్ టు ద కవెనెంట్. నిబంధన లేనిది క్రైస్తవుడు లేడు. నా రక్తము త్రాగని వాడు, నా శరీరము తినని వాడు నా పాత్రుడు కానేరుడు అని యేసు ప్రభువు చెప్పాడు. ఎవరన్నా మార్చగలరా? సో ఆది సంఘానికి ఏమైందంటే, ఆ రోమన్స్ ఎప్పుడైతే రక్షణ పొందలేదు కానీ వారు మతాన్ని మార్చుకున్నారో, వారి ఆచారాలను మారలే. అంతవరకు రోమన్స్ చూసినప్పుడు దే హ్యావ్ పాలిగాడ్స్, అనేకమైన దేవుళ్ళు, వేలాది దేవుళ్ళు. సడన్గా యేసు మాత్రమే దేవుడు. కష్టంగా ఉండింది దానికి. రోమన్స్కి ఆంట పండగ, అంట పండగ, 1000 దేవుళ్ళు. ఎన్ని పండగలు ఉంటాయి? ఆంట పండగ, అంట పండగ, వారానికి ఒక పండగ పెట్టుకుంటారు. సడన్గా క్రైస్తవులకి ఎన్ని పండగలు ఉన్నాయి? ఏ పండగలు లేవా? ఏంటి ఆ యూతులకు మాత్రం 7 పండగలు సంవత్సరం మొత్తం అంతేనా? 7 పండగలా? ఏమన్నా పండగలు? ఇంకా మా పండగలు అయితే వేరే లెవెల్లో ఉంటాయి కదా. ఆ ప్రారంభంలో అలాగే అయ్యి దాని తర్వాత వారి ద్వారంగా ఇంట్రొడ్యూస్ అయింది. ఆది సంఘపు బిషపులని ఏం చేయాలని అర్థం కాక ఏం చేశారంటే, డిసెంబర్ 25వ తారీఖున మీరు ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకుంటారు కదా, ఆ పేర్లు వద్దులే, దాని బదులుగా యేసుని బిడ్డని జ్ఞాపకం చేసుకుందాం, యేసు పుట్టకని జ్ఞాపకం చేసుకుందాం. లెట్స్ రిమెంబర్ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దే జస్ట్ రీప్లేస్ దట్ బేబీ విత్ జీసస్, అంతే. సో ద బర్త్ ఆఫ్ జీసస్ సెలబ్రేషన్ ఫ్రమ్ 25th డిసెంబర్ ఒకటే ఆది బిషప్లు నిర్ణయించారు. సంఘం అంతా సెలబ్రేట్. ఓకే, మన మేజర్ పండగ రోజున ఈ పండగ పెట్టుకుంటున్నాం. ఎందుకంటే అంతవరకు పండగలు లేవు. సడన్గా కొత్త పండగలు స్టార్ట్ అయ్యి, ఈస్టర్, ఇస్తారా మెయిన్ పండగ. అక్కడ ఏం చేశారు తెలుసా? దాన్ని అట్లా మార్చేశారు. క్రీస్తు పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుందాం, బట్ వీ విల్ స్టిల్ కాల్ ఇట్ ఈస్టర్. ఓకే, అందుకని వీ కీప్ సేయింగ్ రిజరెక్షన్ సండే అని పిలుస్తాం. బట్ దెన్ దే జస్ట్ చేంజ్ ద సేమ్ థింగ్ పండుగలు. సో ఇక రోమన్స్ దాంట్లో ఏమైందంటే, వారికి రక్షణ లేక ఆచారం వచ్చి మనుషులకి మతం మాత్రం మార్చుకుని డెప్త్ లేక ఆర్భాటాలు, ఆచారాలు ఎక్కువ ఉన్నాయి కానీ స్టఫ్ లేదు, ఆత్మ లేడు, ఆత్మకార్యాలు లేవు, అలవాట్లు అయిపోయి. సో ట్రెడిషన్స్ అంటారా, ఆర్భాటాలు అంటారా, ఘనం, అంతా సూపర్, అంతా ఇంకో సర్వీస్ ఇట్ట వెళ్ళాలి, ఇదిగో ఇది ఇట్ట జరగాలి, ఇది ఇట్లుండాలి, అంతా గ్రాండ్ గ్రాండ్ గ్రాండ్. బట్ ఈస్ దేర్ హోలీ స్పిరిట్? నో. అదే దేవుడు అంటున్నాడు, మీరు బ్రతికి ఉన్నారని పేరు కానీ మీరు చచ్చినవారు. నా ఆత్మ లేకపోతే మీరు చచ్చినవారు, పరిశుద్ధాత్ముడు లేకపోతే చచ్చినవారండి లెక్క. సో దేవుడు అంటున్నాడు మీరు చచ్చినవారు. కానీ అదే సమయంలో దేవుడు అంటున్నాడు, ఇదిగో మీరు అందరూ ఒకేలాగా లేరు. మీలో కొంతమంది ఈ రీతికి ఉన్నారు, కొంతమంది చచ్చే పరిస్థితులు ఉన్నారు, అంటే కాంప్రమైజ్డ్ పరిస్థితులు ఉన్నారు. ఇటు వెళ్ళాలా, ఇది చెయ్యొచ్చా చేయకూడదా, అందరూ చేస్తారు నేను చెయ్యొచ్చా కూడా చేయకూడదా, అందరూ పాటిస్తారు నేను పాటించచ్చా పాటించకూడదా. అదే సమయంలో కొంతమంది అయితే నో నో నో, దేవుడు వాక్యం చెప్తుంది ఇది అంగీకారం కాదు, నేను అంగీకరించను, నేను మీతో కలవను, నేను మీతో ఇది చేయను, మీరు నన్ను ఎలా చూసినా సరే, మీరు నా గురించి ఏమనుకున్నా పర్వాలే, దేవుని వాక్యానికి విరోధమైంది నేను అంగీకరించను, నిలబడ్డారంట. సో ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఇస్ ఇట్ పాసిబుల్ వన్ చర్చ్ హ్యాస్ 3 kinds ఆఫ్ పీపుల్? ఓ ఎస్, అదే చూస్తున్నాం సార్దిస్లో. సో ఇట్ ఈస్ పాసిబుల్. కానీ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, ఇదిగో నువ్వు సరిగా బ్రతుకు, నువ్వు సరిగా బ్రతుకు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఇక్కడ ఈ మాట చూసినప్పుడు 3వ వచనం చూస్తే, నీవేలాగూ ఉపదేశము పొందితివో, ఏలాగూ వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనొచ్చు మారు మనస్సు పొందుము. దాని గైకొనుచు మారు మనస్సు పొందుము. రిపెంట్, ఆ మాట చూస్తున్నాం. గాడ్ ఇస్ సెయింగ్ రిమెంబర్ అండ్ రిపెంట్. నువ్వు అట్లాంటి కార్యములు చేస్తే సరే,
అదే సమయంలో కంటిన్యూ చేస్తామండి ఇక్కడ ఆ మాట. నీవు జాగరూకుడవై ఉండని ఎడల, నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను, ఆ, ఏ గడియను నీ మీదకి వచ్చేదను ఆ. నీకు తెలియనే తెలియదు. దేవుడు గతం గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో నువ్వు జాగ్రత్త పడకపోతే, నువ్వు మారు మనసు పొందకపోతే, నువ్వు బ్రతుకు మార్చుకోకపోతే, నేను ఎప్పుడు వస్తానో నీకు తెలియదు. అనుకోని గడిలో దొంగ చెలకు వస్తాను. వారికి బాగా తెలుసు ఏం జరిగిందో పట్టణంలో. 2 సార్లు ఆ స్థలం ఎలాగ దోచుకోబడిందో ఎరిగొన్నాను. ఆ స్థలంలో ఎలాగ చుట్టుముట్టి మొత్తం ఆ స్థలాన్ని అంతా నాశనం చేశారో ఎరిగొన్నాడు. సో దేవుడు అంటున్నాడు, జాగ్రత్త, నీ పట్టణంలో ఏం జరిగిందో అదే నీకు చేస్తా. నువ్వు కానీ సిద్ధపడకపోతే, జాగ్రత్త పడకపోతే, కనిపెట్టి ఉండకపోతే, ఐ విల్ కమ్ ఇన్ అన్ అన్నోన్ అవర్. నువ్వు ఎరగని గడియలో నేను నీ దగ్గరకు వస్తాను. ఎందుకంటే ఈ సంఘం చూసినప్పుడు దే ఆర్ నోన్ ఫర్ కేర్లెస్నెస్, దే ఆర్ నోన్ ఫర్ స్లీపీనెస్, నిద్రపోతుతనం అంట, అండ్ ఆల్సో నోన్ ఫర్ ఓవర్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే వారు ఓవర్ కాన్ఫిడెన్స్ బట్టే వారి ప్రాంతం అంతా నాశనం చేయబడతాం. ఆ సంఘం కూడా అలాగనే తయారయ్యారు. ఏం అవదులే, పర్వాలేదులే, మేము అందరితో కలిసి ఉంటే ఏం అవ్వదులే, పర్వాలేదులే, మేము అట్టెళ్ళి ఆ బలులు ఇచ్చినవి తిన్నాను, మాకు ఏం అవ్వలే, పర్వాలేదులే. ఇదిగో మేము ఇలాగా ఈ బాత్ టబ్స్లోకి, ఈ బాత్ హౌసెస్లోకి వెళ్ళి వీటితో పాటు మేము కలిసి ఆ పిచ్చి పనుల్లోకి మేము సహకరించినా కూడా ఏం తప్పు కాదులే. దే హ్యాడ్ టు కాంప్రమైజ్ దర్ లైఫ్. వారి జీవితాలని దేవుని కొరకు సమర్పించుకొని ప్రత్యేకంగా బ్రతకకుండా కాంప్రమైజ్ అయిపోయారు. మిమ్మల్ని అడుగుతున్నానండి, ఏ విషయంలో మీ జీవితాలు కాంప్రమైజ్ అయిపోయి? ఈరోజు దేవుడు నిన్ను చూసి కాంప్రమైజ్ అయిపోయావు అని చెప్తానికి ఏమైనా అవకాశం ఉందా? ఏ విషయంలో మీరు కాంప్రమైజ్ అయిపోయారు? దేవుడు ఈరోజు మనల్ని పరీక్షిస్తున్నాడు అండి. హీ వాంట్స్ టు సీ యూ రైచియస్ బిఫోర్ హిమ్. ఆయన ముందు సరిగా నిలబడాలి. రైట్ స్టాండింగ్ బిఫోర్ గాడ్. దేవుడి ముందు యథార్థంగా నిలబడాలి. ఈ సంఘంతో చెప్తూ దేవుడు చివరికి చెప్తున్నాడు ఈ మాట. చూడండి, ఎక్కడ ఈ మాట చదువుదామండి. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జయించువాడు అలాగా తెల్లని వస్త్రాన్ని ధరించుకుంటాడు. ఆ రోజుల్లో రోమన్స్ వారు తెల్లని వస్త్రాలు వేసుకునేవారు. వారికి ఆ రెప్యుటేషన్ ఉండేది. తెల్లని గౌన్స్ లాగా వేస్తారు. దే యూస్ టు వేర్ దట్ రాయల్ వైట్, అంటే విక్టరీ, జయించిన వీరుడు, ఆ ఒలింపిక్స్లో జయించిన వారు, ఆ ఏదైనా ఈవెంట్స్లో జయించిన వారు, లేకపోతే ధనవంతులు, దే యూస్ టు వేర్ దోస్ వైట్ రోబ్స్. ఆ తెల్లని వస్త్రం వేసుకుంటే వీరు సమ్ విక్టర్స్ అనమాట అనే పేరు. దేవుడు అంటున్నాడు, తెల్లని వస్త్రాన్ని నేను ఇస్తాను నీకు. అది మాత్రం కాదు, ఇప్పుడు ఈ వచనాన్ని చాలా జాగ్రత్త చదవండి. ఏంటి ఆ వచనం? కంటిన్యూ చేయండి. జీవ గ్రంథముల నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక, జీవ గ్రంథముల నుండి అతని పేరు ఎంత మాత్రము తుడుపు పెట్టక, నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ఏమంటున్నాడండి? జీవ గ్రంథములో అతని పేరు ఎంత మాత్రమో, ఇక మాటలు చెప్తున్నాడు దేవుడు. జీవ గ్రంథంలో నేను పేరు కొట్టేయకుండా ఉంటాను. దేవుడు జీవ గ్రంథంలో పేరు కొట్టేయకుండా ఉంటాను అంటే కొడతానికి ఛాన్స్ ఉందా? మీకు అర్థమైనా ఇంకా సింపుల్ చెప్తాను. ఎందుకంటే దీని గురించి చెప్పబోయేది నెక్స్ట్ పాయింట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇదిగో నా నోట్స్లో నీ పేరు రాసుకున్నాను, కొట్టకుండా చూసుకో అన్నాను అనుకో, అర్థమేంటి? తేడా కొట్టేస్తా. దేవుడు కూడా జీవ గ్రంథంలో పేరు కొట్టేయకుండా ఉంటాను అంటే కొడతానికి ఛాన్స్ ఉంది. ఎందుకు ఇది ఇంతగా ఎంఫసైజ్ చేస్తాను తెలుసా? చాలామంది అంటారు ఈరోజు తప్పుడు బోధలో ఒక బోధ, వన్స్ సేవ్డ్ ఫర్ ఎవర్ సేవ్డ్. ఏంటంట? ఒకసారి రక్షించబడితే ఇంకెప్పటికీ పరలోకమే అంట. అదే నికోలాయితల బోధలు కూడా దాంట్లో భాగం. నువ్వు రక్షించబడినప్పుడు నీ ఆత్మ రక్షించబడుతుంది. నీ శరీరం ఏం చేసినా పర్వాలేదు, దేవుడు నీ ఆత్మ కోరుతున్నాడు. నీ ఆత్మ ముఖ్యం. ఈ శరీరం మట్టితో కలిసిపోతుంది, ఏం పెద్ద ముఖ్యం కాదు. శరీర క్రియలు పెద్ద కాదు. నీకు పాపం కొరకు దేవుడు ముందుగానే ఆయన క్రయదాన్ని చిందించాడు. నువ్వు చేయబోయే పాపాన్ని ముందుగా నేర్కొన్నాడు, ముందుగానే క్షమించేశాడు అనే సోది చెప్తాడు. కానీ దేవుడు అంటున్నాడు, నీకు ఇచ్చిన రక్షణ భయముతో భక్తితో కొనసాగించు. దేవుడు వాక్యం తెలియజేస్తుంది, అవునా కదా? నీకు ఇవ్వబడిన రక్షణ భయముతో భక్తితో కొనసాగించు. దేవుడు వాక్యం తెలియబడుతుంది, ఎవరి పేరైతే జీవ గ్రంథంలో రాయబడలేదో రెండవ మరణము. దేవుడు ఇక్కడ అంటున్నాడు, నీ పేరు ఇక్కడ రాయబడింది కానీ నువ్వు చేసేది సరిగా లేకపోయింది అనుకో, పేరు కొట్టే అవకాశం ఉంది. నువ్వు సరిగా చేసావా, పేరు ఉంచుతా. సో డోంట్ థింక్
ఏదో బాప్తిజం తీసుకున్నాను, రక్షణ పొందాను కాబట్టి నేను ఎలా బ్రతికినా పరలోకానికి వెళ్ళిపోతాను. లేదు, నీవు ఆయన వాక్కు తగినట్టుగా బ్రతకాలి, దేవునికి అంగీకారంగా బ్రతకాలి, దేవునికి ఇష్టడుగా బ్రతకాలి, దేవుని ప్రేమించి బ్రతకాలి. ఇఫ్ యు లవ్ గాడ్ అండ్ సర్వ్ గాడ్ జెన్యువైన్లీ, నాట్ కేరింగ్ అబౌట్ యువర్ రెప్యుటేషన్, గాడ్ ఇస్ సెయింగ్ ఐ విల్ కీప్ యువర్ నేమ్. తండ్రి ముందు నేను నిన్ను ఒప్పుకుంటాను అన్న మాటకి కన్ఫెస్ అన్న మాట చూస్తాం. ఒప్పుకుంటాం అన్నదప్పుడు ఏదో పాపాలు ఒప్పుకుంటాం అన్నట్టు అట్లా అనుకుంటాం మేము. See, that confession is the word is to declare. ప్రకటిస్తాం. ఇక మాటలు చెప్పాలంటే తండ్రి ముందు చెప్తాడంట దేవుడు, నానా ఇదిగో నా వీరుడు, నా కొరకు యథార్థంగా బ్రతికిన వ్యక్తి వచ్చింది, నా కొరకు ప్రాణం తెగించిన వ్యక్తి వచ్చింది, నా కొరకు తన వస్త్రాలని పాపంతో కలపకుండా పరిశుద్ధపరచుకుని క్రీస్తు నా రక్తము ద్వారా శుద్ధీకరించుకుని నీతిమంతురాలుగా బ్రతికింది. దేవుడు తెలియజేస్తాడంట. హీ విల్ కన్ఫెస్, హీ విల్ డిక్లేర్. ఈరోజు మనము దేవుని రెప్యుటేషన్ కొరకు చూస్తున్నామా, లోకపు రెప్యుటేషన్ కొరకు చూస్తున్నామా? వీఆర్ సో కన్సర్న్డ్ అబౌట్ వాట్ పీపుల్ టాక్ అబౌట్ యూ. లుక్ ఫర్ ద ఆనర్ దట్ గాడ్ హిమ్సెల్ఫ్ గివ్స్ యూ. దేవుడు తానే నీకు ఇచ్చే గౌరవాన్ని చూడండి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నీ పేరు కొట్టేయకుండా చూసుకో. అదే సమయంలో నువ్వు అంతమైన నమ్మకంగా ఉంటే, నీ వస్త్రాన్ని పరిశుద్ధం కాపాడుకుంటే, నేను తెల్లని వస్త్రాన్ని ఇస్తాను, తండ్రి ముందు నేను నిన్ను ఒప్పుకుంటాను. ఆ మాట చెప్తూ చివరి మాట ఏమని చెప్తున్నాడు చూడండి, 6వ వచనము. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట. ఎవరు చెప్తున్నారంట? ఆత్మ, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు వాక్కును అందిస్తున్నాడు. చూసి అక్కడ మాట్లాడింది యేసు ప్రభు, రాయమన్నది యేసు ప్రభు, కానీ అక్కడ రాసింది ఎవరికి? ద మెసెంజర్, ద ఏంజల్ ఆఫ్ ద చర్చ్, దట్ ఈస్ ద మెసెంజర్, సంఘ సేవకుడికి. ఆ సంఘ సేవకుడికి ఇచ్చినప్పుడు అక్కడ రాస్తూ చివరికి చెప్తున్నాడు, ఇదిగో సేవకుడు చెప్పాలి, సేవకుడు చెప్పినప్పుడు సంఘం వినాలి, సంఘం వినేటప్పుడు వినేది ఎవరికి? పరిశుద్ధాత్మ స్వరానికి. ఆత్మ చెప్పు సంగతిలో చెవులు గలవారు వినుగాక. అందరికి చెవులు ఉన్నాయి, చెవులు గలవారు వినును కాక ఏంటి? చెవులు ఉన్నాయేమో, విన్నది బుర్రకి వెలుగుతుందా? ఎందుకంటే ఈరోజు వాక్యం అందరూ విన్నారేమో, బట్ ఈస్ ఇట్ రియలీ స్ట్రైకింగ్ యూ? ఒక అలర్ట్నెస్ తీసుకొస్తుందా? యు సీ, హియరింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. హియరింగ్ ఇస్ నాట్ జస్ట్ హియరింగ్ ద సౌండ్, బట్ ద బ్రెయిన్ రికగ్నైజింగ్ ద సౌండ్. పిల్లలు పుట్టిన వెంటనే ఎవరు టెస్ట్ చేస్తారు? పిల్లల్ని ఏమైనా అడుగుతారా? ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ పెడతారు, జస్ట్ ఫ్రీక్వెన్సీ వేవ్ స్వీప్. ఆ స్వీప్లో ఎంత సెన్స్ అవుతుంది బేబీ చూస్తారు. నీకు చెవులు ఏమైనా పాడి అంటే వెళ్తే ఇయరింగ్ టెస్ట్లు పెడతారు. ఇప్పుడు పెద్దలకైతే అడుగుతారు, ఒక ఫ్రీక్వెన్సీ పెట్టి నీకు వినబడుతుందా అని అడుగుతారు. ఈ నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఇది వినబడుతుందా, ఇది వినబడుతుందా, ఒక లోస్, ఒక లో మిడ్స్, ఒక హై మిడ్స్, హైస్, అలా సపరేట్ పెట్టి వినబడుతుందా అడుగుతాడు. ఏదైనా ఒకటి వినబడలేదు అనుకో, ఆ ఫ్రీక్వెన్సీలో నీకేదో డిఫెక్ట్ ఉంది. మిగిలిన ఫ్రీక్వెన్సీలు వినబడచ్చేమో, కానీ ఆ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ నీకు వినబడతాడంటే ఏదో ఒక నరమో, లేకపోతే అక్కడ ఏదో ఒక వేవో, ఇయర్ డ్రమ్లో ఏదో ప్రాబ్లమో ఏదో ఉంది. దేవుడు అంటున్నాడు, ఇదిగో నీకు చూస్తానికి చక్కగా రూపం ఉంది, నీకు చెవులు ఉన్నాయి, కానీ వినగలుగుతున్నావా? దేవుడు అంటున్నాడండి, మిగిలిన దాన్ని బలపరచు. ఈరోజు మీ జీవితంలో ఎంత విశ్వాసం ఉంది, మీ జీవితంలో ఎంత ప్రార్థన ఉంది? దేవుడు అంటున్నాడు, హోల్డ్ ఫాస్ట్ అండ్ రిపెంట్. దేవుని వాక్యం మొత్తంలో చూస్తానండి, ఆయన సన్నిధిలోకి రావాలి, పశ్చాత్తాప పడాలి అన్న ప్రతిసారి ఉపవాసం ఉండటం చూస్తాం. రథ దినాన్ని ప్రకటించు, ఉపవాసం ఉండు, బాకా ఊదు, రథ దినాన్ని ప్రకటించు. ఓల్డ్ టెస్ట్మెంట్ మొత్తం యు విల్ సీ, ఎనీ టైమ్ ఎనీబడి హ్యాస్ టు రిపెంట్, దే విల్ డిక్లేర్ ఎ ఫాస్ట్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ జీవితంలో ఎప్పుడైతే చివరిసారి మీరు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది? యేసు ప్రభు దేవుడు నర రూపధారికి వచ్చినప్పుడు, దేవుడు తానే నరుడుగా బ్రతికినప్పుడు, యూనో హీ హ్యాడ్ టు ఫాస్ట్ అండ్ ప్రే. నేను దేవుని కదా అని చెప్పలే. ఇఫ్ గాడ్ హిమ్సెల్ఫ్ హ్యాడ్ టు ఫాస్ట్ అండ్ ప్రే, హౌ మచ్ మోర్ యూ అండ్ మీ హ్యావ్ టు ఫాస్ట్ అండ్ ప్రే. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, అందుకనే నా మీ జీవితంలో కొన్ని బంధకాలు తెంపబడతలేదు, అందుకనే కొన్ని దెయ్యాలు మిమ్మల్ని విడిచిపోతలేదు, అందుకనే కొన్ని విషయాల్లో జయం చూడట్లేదు, సమాధానం కలగట్లేదు, దీవెన కలగట్లేదు. నా పేరు పెట్టబడిన నా ప్రజలు తాము తగ్గించుకుని, ఆ మాట ఫాస్ట్
నినివే ప్రాంతంలో అక్కడే రిపెంట్ అన్న మాట చెప్పినప్పుడు రాజుతో సహా అందరూ వ్రత దినము, ఫాస్టింగ్. యోవేలు గ్రంథంలో చూస్తాము, రిపెంట్ ఇస్ ఫాస్టింగ్. ఫాస్ట్, నువ్వు ఫాస్టింగ్ ఉంటే నేను ఐఎమ్ గాడ్ ఆఫ్ రిస్టోరేషన్ చూపిస్తాడు. నేను రిస్టోర్ చేస్తానని చూపిస్తాను. నువ్వు తగ్గించుకుంటే నేను కార్యం జరిగిస్తాను. మిమ్మల్ని అడుగుతున్నానండి, వాట్ ఈస్ దట్ యు ఆర్ సో బిజీ విత్ దట్ యూ కెనాట్ ఈవెన్ ఫాస్ట్ అండ్ ప్రే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్? గొడవలు పెట్టుకున్నప్పుడు ఇంట్లో తనకుండా పడుకున్నారా? అలిగినప్పుడు తనకుండా పడుకున్నారా? మనసు బాగోనప్పుడు తనకుండా పడుకున్నారా? అన్నీ బాగుందప్పుడు దేవుని దగ్గరికి వచ్చి వందనాలు చెప్పి తగ్గించుకుంటానికి ఏంటి కష్టం? అంటే అపవాదికి మాత్రం ఏదైనా చేస్తారన్నమాట. ఎందుకంటే ఫాస్టింగ్ అప్పుడు ఒక మాట చెప్తున్నాను, ఫాస్టింగ్ ఉన్నదప్పుడు ప్రార్థన చేయకపోతే దియ్యాలు పడతాయి. అవునా? అవును. ఎందుకు చెప్పనా? ఫాస్టింగ్ అట్రాక్ట్స్ స్పిరిట్స్, నాట్ జస్ట్ గాడ్. ఫాస్టింగ్ అట్రాక్ట్స్ స్పిరిట్స్. సో వెన్ యూ ఫాస్ట్ you're attracting God or devil. ఫాస్టింగ్ అప్పుడు అందుకనే ప్రార్థన చేయి, సినిమాలు చూడొద్దు అని చెప్తాం. ఫాస్టింగ్ అప్పుడు అందుకనే ప్రార్థన చేయి, అక్కడైన వారితో మాట్లాడొద్దు అని చెప్తాం. ఫాస్టింగ్ ఉన్నప్పుడు అటు ఇటు తిరగద్దు అని చెప్తాం. కుదురుగా ఇంట్లోకి వచ్చిన ప్రార్థన చేసుకొని, తలుపు వేసుకుని ప్రార్థన చేసుకొని చెప్తాం. లేకపోతే సంఘం కూడి ప్రార్థన చేసే విశ్వాసుల మధ్య ప్రార్థన చేయని చెప్తాం. సో ఫాస్టింగ్ విల్ మేక్ యూ వల్నరబుల్. ఆ వల్నరబుల్ టైంలో యూ షుడ్ నాట్ బీ అలోన్, అంటే బయట ఎక్స్పోజ్ అవ్వకూడదు. కానీ ప్రార్థనతో చేరి ప్రార్థన శక్తిని చూసావా, ఆ ఇంటెన్సిటీ వేరు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఇదిగో పట్టుకో, రిపెంట్, పశ్చాత్తాపడు, నీకు మిగిలిన దాన్ని బలపరుచుకో. మిగిలిన దాన్ని బలపరచుకోవడానికి పశ్చాత్తాపడాలంట. సో రిపెంట్ మీన్స్ ఫాస్టింగ్, హంబ్లింగ్, హ్యూమిలిటీ. ఫాస్ట్, రిపెంట్, ప్రార్థన చేయి, మిగిలిన దాన్ని బలపరచుకో. మీ కుటుంబంలో బలం కావాలా? మీ వ్యక్తిగత జీవితంలో బలం కావాలా? మీ జీవితంలో ఎక్కడైనా క్రాక్స్ ఉన్నాయా? జాగ్రత్త. ఆ క్రాక్స్ని ఫిల్ చేయకపోతే అక్కడ నుండి శత్రులు దూరతారు. జాగ్రత్త. మీ జీవితంలో ఎక్కడైనా క్రాక్స్ అంటే అక్కర్లేని రిలేషన్షిప్ సంబంధాలు ఏం పెద్ద వెళ్ళా, కానీ ఎక్కడో మనసు ఉంది. దిగెళ్తున్నావా? అప్పుడప్పుడు కలుద్దామని చూస్తున్నాడు శత్రువు, చూస్తున్నాడు నేను ఎట్లా ముట్టాలని, నేను ఎట్లా మెంగాలని చూస్తూనే ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే దిగెళ్తాడు, దొరికాడురా నాకంటాడు. నువ్వు ఏ మార్గంలో వెళ్ళావో ఆ మార్గంలో నేను అట్రాక్ట్ చేస్తాడు. అదే ట్రాప్గా మారుస్తాడు. బీ కేర్ఫుల్. ఈరోజు సార్దిస్ సంఘానికి చెప్పిన మాట మనం ధ్యానిద్దాము. డోంట్ లివ్ ఆన్ రెప్యుటేషన్, డోంట్ టాక్ అబౌట్ పాస్ట్ ఎక్స్పీరియన్స్. నేను ఎప్పుడో ప్రార్థన చేశాను, నేను ఒకప్పుడు ప్రార్థన చేస్తే ఏం జరిగేదంటే అన్న కథలు వద్దు. ఈరోజు ప్రార్థన చేస్తే ఏంటి? ఈరోజు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన అంటున్నాడా? ఎప్పుడో కాదు, ఎప్పుడో పరిశుద్ధాత్మత నింపబడ్డాం కదా, ఇప్పుడు పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడా? లేకపోతే చచ్చిన సంఘంగా ఉన్నావా? టెస్ట్ యువర్ సెల్ఫ్. దయచేసి స్థలంలో ఉంచుతామా, ప్రార్థన చేసుకోదామా. ఈరోజు దేవుడు మనల్ని చూసి చెప్తున్నాడు, నిలిచి ఉన్నవాడివి పడిపోకుండానట్లుగా జాగ్రత్త పడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే మన జీవితంలో ఎలాంటి స్థితిలో ఉండి దేవుడు మనల్ని లేపాడు. ఈరోజు శోధన లేదని, ఈరోజు పోరాటం లేదని, ఈరోజు శ్రమ లేదని, ఈరోజు అన్నీ బాగానే ఉన్నాయని దేవుని మర్చిపోయావా? ఒకప్పుడు శ్రమల్లో దేవుని దగ్గరగా చేరేవేమో, ఒకప్పుడు కుటుంబ సమస్యల్లో దేవుని దగ్గరగా చేరేవేమో, ఒకప్పుడు ఒంటరితనంలో దేవుని దగ్గరగా చేరేవేమో, ఒకప్పుడు చచ్చిపోదామన్న నిరుత్సాహ పరిస్థితుల్లో దేవుని దగ్గరగా చేరేవేమో. ఈరోజు అన్నీ బాగున్న తర్వాత దేవుని విడిచిపెట్టావా? ఒకప్పుడు కన్నీటి ప్రార్థన ఉందేమో, ఈరోజు ఉందా? ఈరోజు ప్రభు అడుగుతున్నాడండి, మర్చిపోవద్దు. ఎక్కడి నుండి వచ్చావో మర్చిపోవద్దు. నువ్వు ఏం విన్నావో మర్చిపోవద్దు. నువ్వు విన్నదాన్ని జ్ఞాపకం చేసుకో. ఈరోజు పరిస్థితులు తగినట్టుగా కాదు, నీవు ఆ రోజు నీకు వినిపించింది రక్షణ పొందిన దినమన నీ జీవితంలో జరిగిన కార్యం, నువ్వు చేసిన నిర్ణయం. ప్రభువా నీ సాక్షిగా బ్రతుకుతాను ప్రభు అని చెప్పావు. ఏది ప్రభు సాక్షిగా ఉన్నావా? ప్రభు అంతం వరకు నీ కొరకు జీవిస్తానయ్యా అన్నావు. జీవిస్తావా? వేర్ ఇస్ ద కమిట్మెంట్ దట్ యు హావ్ గివెన్ గాడ్? 2 రోజులు చేసావేమో, 2 రోజులు మాట్లాడేవేమో, 2 రోజులు ప్రార్థన చేసావేమో, 2 రోజులు ఆరాధించావేమో, 2 రోజులు వాక్యం చదివేమో, ఆపేసావా? ఎందుకు? వాట్ ఈస్ దట్ యువర్ హార్ట్ సో ఫిల్డ్ విత్? ఏంటి నీ హృదయం నింపబడింది దేనితో? ఏంటది? దేవుని దగ్గరికి చేరకుండా నిన్ను దొంగిలించేది తలంపులు ఏంటి? వ్యక్తులు ఎవరో ఏంటి? అపవాది వాడే ట్రాప్స్ ఏంటి?
ఇక్కడ ఒక్క నిమిషం దేవుని సన్నిధిలో సమయం తీసుకోండి. ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఇట్స్ ఫైన్, యూ డోంట్ హ్యావ్ టు ప్రే లౌడ్. జస్ట్ థింక్ అబౌట్ 1 minute అబౌట్ యువర్ సెల్ఫ్. ఒక్క నిమిషం నీ బ్రతుకు ఎలాగుంది ఒక్కసారి చూసుకో. హోల్డ్ యువర్ మైండ్, హోల్డ్ యువర్ కంట్రోల్, యువర్ థాట్స్ ఇన్ యువర్ కంట్రోల్. అపోవాది కలవరపరచనవద్దు, మనసుని తెప్పనవద్దు. నీ బ్రతుకు ఈరోజు ఎలా ఉంది? దేని బట్టి అతిశయిస్తున్నావు? వాట్ ఈస్ యువర్ రెప్యుటేషన్? వాట్ ఈస్ యూ బోస్టింగ్ అబౌట్? వాట్ ఆర్ యూ సో కాన్ఫిడెంట్ అబౌట్? యువర్ కాన్ఫిడెన్స్ హ్యాస్ టు బీ ఇన్ క్రైస్ట్, నాట్ ఆన్ యువర్ సెల్ఫ్. లోకమంతా అంటుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఎస్ నన్ను బలపరచు క్రీస్తుని బట్టి నాకు సమస్తం సాధ్యం. బలపరిచేది క్రీస్తు. బలపరిచే క్రీస్తు లేకుండా నాకు సమస్తం సాధ్యం చెప్పుకుంటాం. ఫూలిష్నెస్. I can do all things through Christ who strengthens me. ఈరోజు ఆయన ముందు నీతిమంతుడు కొన్నావా? ఏంటి అది ప్రభు నీలో చూసి మెచ్చగలిగింది? ఇస్ దర్ ఎనీథింగ్? ఈ సమయంలో దేవునితో చెప్పండి, ఇదిగోయ్యా నా జీవితాన్ని నీ చేతులకు ఇస్తున్నానయ్యా. చేతుల పైకెత్తు దేవునితో చెప్పండి, దేవా నా జీవితాన్ని నీ చేతులకు ఇస్తున్నానయ్యా. ఈ సమయం నోరు తెరిచి ప్రార్థన చేస్తాం. ప్రారంభించండి. ఇంతసేపు మనసులో ఆలోచించారు, పరీక్షించారేమో. It is time you surrender. Lord, strengthen me, Lord. Strengthen me, Lord. నన్ను బలపరచు ప్రభా, నన్ను సరిదిద్దు ప్రభా, నన్ను సరిచేయి ప్రభా, నా జీవితాన్ని మలచు. అడగండి, దేవాన్ని ఆత్మను నా పైన కుమ్మరించయ్యా. ఆహ్వానించండి, పరిశుద్ధాత్మను ఆహ్వానించండి. నీ ఆత్మ నా పైన కుమ్మరించు ప్రభా, కుమ్మరించేయ. నీ ఆత్మను కుమ్మరించేయ. నన్ను జీవింపజేయ, నన్ను జీవింపజేయ ప్రభువా. నాకు శక్తి దయచేయ. శోధనలు జయించే శక్తి దయచేయి. పాపాన్ని ఎదిరించే శక్తిని దయచేయి. పాపపు మార్గాన్ని విడిచే శక్తి దయచేయి. పరిశుద్ధాత్మ లేని జీవితములు చచ్చిన జీవితములే. పరిశుద్ధాత్మ లేని బ్రతుకులు చచ్చిన బ్రతుకులే. ఏంటిది నీ జీవితంలో జీవం లేని కార్యాలు? ఏంటిది నీ జీవితంలో చచ్చిన స్థితులు? ఈరోజు లేపగలిగింది జీవాత్మే, పరిశుద్ధాత్ముడే. జీవాత్మ నాలో రాయ్యా, నన్ను నింపయ్యా, నన్ను బ్రతికించయ్యా, నన్ను బ్రతికించు ప్రభువా, నన్ను లేపయ్యా, నీ సాక్షిగా నన్ను నిలబెట్టయ్యా. అడగండి. స్టార్ట్ డిక్లేరింగ్, స్టార్ట్ డిక్లేరింగ్, స్టార్ట్ డిక్లేరింగ్, స్టార్ట్ డిక్లేరింగ్, స్టార్ట్ డిక్లేరింగ్, స్టార్ట్ డిక్లేరింగ్. చెప్పండి, ప్రభు నేను తెలిసి చేసిన తప్పులను క్షమించయ్యా. నేను తెలియక అజ్ఞానంలో చేసిన పాపాలను క్షమించు ప్రభా. నాకు అవసరం నెమ్మది దయచేయ, విడుదల దయచేయ. నా దీపాన్ని వెలిగించేయ. కొండపైన పట్టణంగా వెలిగే జీవితం నాకు ఉండాలి ప్రభా. చచ్చిన బ్రతుకు నాలో ఉండడం వద్దయ్యా, చచ్చిన జీవితం నాలో ఉండడం వద్దయ్యా. ప్రతి ఒక్కరి జీవితాన్ని చూడు ప్రభా. ఎవరు ఎటువంటి పరిస్థితులు ఉన్నవారు ఎరుగున దేవుడు. ఇక్కడ చచ్చిన వారు వద్దు ప్రభా, దయచేసి చచ్చిన బ్రతుకులు వద్దు ప్రభా. మాకు చచ్చిన జీవితంలో వద్దు. శక్తి లేని వారు వద్దు, ఎప్పుడో రెప్యుటేషన్ వద్దు ప్రభా. ఈ రోజు మేము ప్రార్థన చేస్తాను వినాలయ్యా, అంతేనయ్యా మాకు కావాల్సింది. నువ్వు ప్రార్థన వింటే చాలు ప్రభా. నువ్వు ఏదైనా తగిన సమయంలో జరిగించే దేవుడు దేవా. నీతో మేము సరిగా ఉండాలి. లోకంతో రాజీ పడే బ్రతుకు మాకు వద్దు ప్రభా. కాంప్రమైజ్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఫర్ ఎవ్రీ వన్ దేవా. నువ్వేమనుకుంటున్నావో ఆలోచించాలయ్యా. నీకేది అంగీకారం అది చేయాలి ప్రభా. నీ చిత్తం ఏదో అది తెలుసుకుని బ్రతకాలి ప్రభా. నీ సాక్షిగా జీవించే జీవితం ఇక్కడ ఉన్న మా అందరికి దయచేయ్యా. వేషధార బ్రతుకు మాకు వద్దయ్యా. వేషధారను అసహించుకున్న దేవుడు వేయడు. నీకు అసహ్యంగా మా జీవితాలు మారకూడదు ప్రభా. హిపోక్రటికల్ లైఫ్ మాకు వద్దు ప్రభా. బయట ఒక రీతిగా, ఆలయంలో ఒక రీతిగా, ఇంట్లో ఒక రీతిగా, కుటుంబంలో ఒక రీతిగా, ఆలయంలో ఒక రీతిగా, భక్తు పరులుగా ఆలయంలో వేషధారణ వద్దు ప్రభా. మా బ్రతుకుల్లో లోపల నుండి బయటకు మార్చేయ. ఇన్సైడ్ అవుట్, ఇన్సైడ్ అవుట్, ఇన్సైడ్ అవుట్. మమ్మల్ని కడిగయ్యా, సంపూర్ణంగా కడుగు.
మమ్మల్ని లోపట కడుగు, బయట కడుగయ్యా. నీ రక్తం దగ్గర ఉన్న మమ్మల్ని అందరినీ కడిగయ్యా. దేవ, జీవాత్మను నీవే, జీవానిచ్చే రువా ఎలోహిం నువ్వేనయ్యా. నా ఆత్మని కమ్మరిస్తానన్నావయ్యా. వాగ్దానం చేసావయ్యా నీ ఆత్మని ప్రతి ఒక్కరికి, ఏ ఒక్కరిని విడిచిపెట్టలేదయ్యా. ఎవరైతే యేసు రక్తంలో కడగబడుతున్నారో వారందరూ నీ బిడ్డలుగా, నీతిమంతులుగా మార్చబడే అవకాశం ధన్యత. లార్డ్, హియర్ వి ఆర్ లార్డ్, ఆస్కింగ్ యు, షో us mercy, show us your grace, show us your compassion. నీ బిడ్డలుగా నీ సన్నిధిలో నిలబడి ఉన్నాం. నేను చేసిన తప్పుల్ని క్షమించు. మా పేర్లు ఎప్పటికీ జీవగ్రంథం నుంచి కొట్టివేయబడకూడదు ప్రభా. ఎప్పటికీ మా పేర్లు జీవగ్రంథంలో పోకూడదు. మేము ఇంత భక్తి, ఇంత నీ కొరకు జీవిస్తున్నామని, ఇంత నేను సేవిస్తున్నామని చెప్పి చివరికి జీవగ్రంథంలో పేరు రాయబడకపోతే వ్యర్థమే కదా ప్రభు. రాయబడిన పేరు కొట్టివేయబడతాము, ఇంకా ఎంత అవమానం ప్రభా. ఆనాడు అలాంటి వార్తలు అంటావు కదయ్యా. వారు అంటారు, అయ్యా నీ నామములో మేము దయ్యాలని పారదోలేదా, అద్భుతాలు చేయలేదా, స్వస్థతలు చేయలేదా, అవి చేయలేదా, ఇవి చేయలేదా అంటే నువ్వు అనే ఒకే మాట, మీరు ఎవరో నాకు తెలియదు అంటావయ్యా. అవునయ్యా, ఎవరి పేర్లు అయితే రాయబడి ఉండవో, ఎవరి పేర్లు అయితే కొట్టివేయబడతాయో వారు నువ్వు ఎరగననే చెప్తావయ్యా. అటువంటి స్థితి, అటువంటి గతి మాకు రానివద్దయ్యా. Lord, here we are asking you humbly. మా అందరి పేర్లు ఈ ఆలయంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి పేరు జీవగ్రంథంలో ఉండాలయ్యా. నీకు అసాధ్యమైంది ఏది లేదు. ప్రతి హృదయాన్ని మార్చగలిగిన దేవుడు, ప్రతి జీవితాన్ని మార్చగలిగిన దేవుడు. అంత మాత్రమే కాదే, ఈ లోకంలో జీవించినంత కాలం మా దీపం వెలుగుతూ ఉండాలి. కొండ పైన పట్టణం వలె మేము ఉండాలి. విత్ లైట్ ల్యాంప్ బర్నింగ్, షైనింగ్ బ్రైట్. శక్తితో కూడిన భక్తి మాకు దయచి, నమ్మకంగా నిన్ను సేవించే జీవితంలో మాకు దయచి. మా ముందున్న ప్రతి ఒక్కరిని బలపరచు, మా ముందున్న ప్రతి ఒక్కరిని దీవించు. ముందున్న నెలల్లో నీ చిత్త ప్రకారం మమ్మల్ని నడిపించయ్యా. నీ కార్యములు జరిగించు ప్రభా. నీ సహాయము, నీ సన్నిధిని దయచే ప్రభా. నీ తోడును మాకు అనుగ్రహించయ్యా. ఈరోజు విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.